వర్షాలు ఉంటాయి. మేము వచ్చిందే డిసెంబర్ 7వ తారీఖుకి, మాకంటే 3 నెలల ముందే వర్షాకాలం ఖతం అయిపోయింది. మేము వచ్చింది చలికాలం, ఇక మా మీద పెడుతున్నాడు. आप लोग आ गए तो बहुत गर्मी आ गए అని నీ అమ్మ పిచ్చోడా, వాడు కొడుకోకూడదు, వాడు బేకోడు, వాడు అంటాడు కేటీఆర్, వాడు జానడంతా లేదు, మా మీద ఛాలెంజ్ చేస్తాడు. और 5 मिनट है, 35 है, 35 है ना, 3 मिनट. కాబట్టి मैं इसके साथ साथ इवన్నీ ఉన్నాయి, మన 3 నిమిషాలు అంటున్నారు. मैं हमारे मुस्लिम भाइयों से भी अपील कर रहा हूं कि आपका वोट अगर किसी वजह से बीजेपी बीआरएस को, यानी टीआरएस बीआरएस हो गया तो टीआरएस बीआरएस नहीं, डायरेक्ट आप बीजेपी को डालें, ऐसा होता. बीजेपी को डालने वाले होते एक सांप को पाले जैसा होता. इसीलिए आज का जो इलेक्शन है ये तारीखी इलेक्शन है. कभी मुल्क में ऐसा इलेक्शन नहीं हुआ. आज संविधान, हमारे दस्तूर पे हमला हो रहा है, हमारे लोकतंत्र पे हमला हो रहा है, हमारी जमहूरियत पे हमला हो रहा है, हमारी सेकुलरिज्म पे हमला हो रहा है. इस हमले को बचाने के लिए तमाम हिंदू, मुस्लिम, सिख भाई, सेकुलर भाई एक जगह होना है. ये हम अब भूल जाओ कि ये हुकूमत अगर बीजेपी की दोबारा आई तो ये बाबा साहब अम्बेडकर का कानून नहीं रहेगा, ये दस्तूर नहीं बचेगा. अब आपकी जिम्मेदारी इसको दस्तूर को बचाने के लिए आइए ऊपर. ये बीजेपी को, बीआरएस को अगर हमारे वोट डाल रहे तो इसका मतलब है हम खत्म. तो मैं बोल रहा हूं मेरे मुस्लिम भाइयों, गलती वैसा काम मत करो. अब रहा बीजेपी, उन्होंने तो ऐलान कर दिया, उनका एक एमपी कहा हम अगर 400 सीट हमको दे दो, हम यहाँ पे बाबा साहेब का अम्बेडकर का दस्तूर को बदल देंगे, हम कानून को बदल देंगे, हमारा निजाम को बदल देंगे, हमारा सिस्टम को, जमहूरियत को हम खत्म कर देंगे. इस तरीके से हो रहा. आज दस्तूर में बीजेपी कहते हैं कि मोदी जी ये इनका मैनिफेस्टो जो है कांग्रेस पार्टी का, वो मुस्लिम लीग के. मोदी जी क्या कोई मुसलमान क्या हिंदुस्तान का सिटीजन नहीं है? మేము గెలవడానికి కాదు, మీరు సేవ చేసేది, మీరు కూడా గెలవాలి, మీరు కూడా పదవులు అనుభవించాలి. అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, సర్పంచే కానీ. రాబోయే ఎన్నికల తర్వాత మాసము 45 రోజుల ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి కనుక మనమందరం అప్రమత్తంగా ఉండాలి. దానికి తోడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ మనం నియమించుకోవాలి. ఈ ఇందిరమ్మ కమిటీ అనేది రాబోయే శాంక్షన్స్ ఏమన్నా ఇండ్ల ప్లాట్లే కానీ, ఇండ్ల స్థలాలే కానీ, ఇండ్ల మంజూరే కానీ, ఇతర పథకాలే కానీ ప్రతి ఒక్కటి ఈ కమిటీల ద్వారా మనం నిర్వహించబోతున్నాం కనుక గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు రేపు పొద్దున సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, స్థానిక సంస్థ ఎన్నికలుగా కానీ మనం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ 60 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే 10 సంవత్సరాలు ఒక ఎత్తు. ఆ 10 సంవత్సరాల నియంతృత్వం ఎక్కెత్తు. మంచి పాలన ఉండాలి, పారదర్శకత పాలన ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛలో సమాజంలో అడిగే హక్కు ఉండాలి. ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో అసెంబ్లీ నడవాలి. ప్రశ్నిస్తే అదే చిరునవ్వుతోటి జవాబిచ్చే సత్తా ఉండాలి. అలాంటి అసెంబ్లీని మనం చూసాము, అలాంటి నాయకులను మనం చూసాము. మన తరగ శక్తి పెరుగుతుంది, మన ఆలోచన శక్తి పెరుగుతుంది. ప్రతి విమర్శలు కానీ కన్స్ట్రక్టివ్ ఉండాలి. కానీ ప్రతిపక్షాన్ని విమర్శించడం కాదు, బహిష్కరించడం, సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ప్రగల్భాలు మాట్లాడడం, అది ప్రజాస్వామ్యం కాదు, అది పద్ధతి కాదు. మళ్ళీ ఈరోజు అసలు చర్చించుకు తప్ప ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వే చెయ్యి. ఈ రాజ్యాంగం మనకు సర్వంగా ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రశ్నించే తత్వము. ఏ నాయకుడైనా, ఎంత గొప్ప నాయకుడైనా, పెద్దవాడైనా ప్రశ్నించే సత్తా ఉన్నది ప్రజలకు. ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు, మనం జవాబు ఇవ్వాలి. జవాబుదారీతనం అనేది ఆ పార్టీకి, ఆ నాయకునికి ఉండాలి. ఆ దిశగా గతంలో కూడా మనం చూసాం, చరిత్ర చూసాం. జవహర్లాల్ నెహ్రూని చూసినాం, సొంత అల్లుని చూసినాం, ఇందిరాగాంధీని చూసినాం, వాజ్పేయిని చూసినాం. చర్చలు ఎలా ఉంటుండే? అలాంటి చర్చలు ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ప్రణించుతుంది. అందరితో కోరేది ఒకటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, స్వేచ్ఛని కాపాడుకోవాలి.
భవిష్యత్తుని కాపాడుకోవాలి. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నా కుటుంబం, నేను ఈ ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన ఓటు హక్కుని ఏ రకంగా మనం సద్వినియోగించుకోవాలని ఆలోచన చేసి ముందుకు పోవాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్టి గారిని గెలిపించవలసిందిగా సంపూర్ణంగా నా మిత్రుడు రవీందర్ రెడ్డి